మజ్జన్మనః ప్రభృతి మోహవశంగతేన నానాపరాధశతమాచరితం మయాతే అంతర్బహిశ్చ సకలం తవ పశ్యతో మే మాం క్షంతుమర్హసి హరే పురుషోత్తమోసి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా విశేషంగా మనం ఆరాధిస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాలను మరి ఈ మాఘమాసంలో మనందరం కూడా పొందవచ్చు. విశేషించి ఈ రోజున మాఘమాస శుక్లపక్ష పంచమి, దీన్ని మనం వసంత పంచమి అని చక్కగా పిలుస్తాం. ఈ వసంత పంచమి పర్వదినాన విశేషించి సరస్వతీదేవి యొక్క, లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎంతో గొప్పగా విద్యాబుద్ధులనన్నింటినీ కూడా మనకు తెచ్చిపెడుతుంది. మన గురువులను, విద్య నేర్పినటువంటి ఆచార్యులను వారందరినీ కూడా చక్కగా ఈ రోజున సేవించుకోవడం వల్ల ఒక గొప్పదైనటువంటి జ్ఞానం కలిగి మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారము తొలగిపోయి భగవత్ కైంకర్యం వైపు, భగవద్భక్తి వైపు మన జీవితం ముందుకు సాగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అందుకే మజ్జన్మనః ప్రభృతి మోహవశంగతేనా, నేను జన్మ ఆరంభించినప్పటి నుండి కూడా దేవదేవేశ మోహము చేత మోహింపబడుతూ ఉన్నాను, మోహములో మునిగిపోతూ ఉన్నాను. కాబట్టి మజ్జన్మనః ప్రభృతి మోహవశంగతేన నానాపరాధశతమాచరితం మయాతే. నానాపరాధశతం మయాచరితం, ఎన్ని అపరాధాలు చేశానో నాకే తెలియదు. నానాపరాధశతం ఆచరితం మయా, కాబట్టి నన్ను రక్షించాలి. అంతర్బహిశ్చ సకలం తవ పశ్యతో మే, నువ్వే చెప్తున్నావు కదా, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటున్నారు. అంటే లోపలంతా నీవే ఉన్నావు, బయటంతా నీవే ఉన్నావు, అంతా నీవే ఉండి కూడా నేను ఎట్ట తప్పు చేశాను? ఇదేమిటో, ఈ వేదాంత తత్వం ఏమిటో నాకు అర్థం కాదు. అంటే నేను తప్పు చేస్తున్నప్పుడు కూడా నీవు లోపలే ఉన్నావు, నాతోనే ఉన్నావు కదా, మరి ఎందుకు నన్ను సరైనటువంటి మార్గంలో నడపలేదు అని భక్తుడు అడిగేస్తున్నాడు భగవంతుడు. కానీ ఇక్కడ పూర్వకర్మానురూపమైనటువంటి ప్రారబ్ధము చేత భగవంతుడు చెబుతున్నా వినకుండా అలా వెడతాం. కావాలంటే చూడండి, ఎన్నో సందర్భాలలో మనల్ని హితా మార్గంలో పంపడానికి వచ్చే ప్రతి ఒక్కరూ భగవంతుడే. అమ్మ, నాన్న, గురువు, మంచి స్నేహితులు, వీరందరూ కూడా భగవత్ సమానులే. భగవంతుడు వారి ద్వారా వచ్చి సరైన మార్గంలో ఉండమని చెప్తాడు మనకు. కానీ అప్పుడప్పుడు వినం కదా, ఆ వినకపోతేనే కష్టాలు వస్తాయి. అందుకే అంతర్బహిశ్చ సకలం తవ పశ్యతో మే, మొత్తం అంతా నీవే ఉండి ఎన్ని మాటలు చెప్పినా కూడా ఒక్కోసారి నేను తప్పులు చేశాను, ఆ తప్పుల నుండి నన్ను క్షమించు. ఈ మాఘమాసంలో సకల పాప మాలిన్యము నుండి విముక్తుడవుదామని నేను కోరుతున్నానయ్యా. ఇంకా విశేషించి ఈ వసంత పంచమి పర్వదినాన నాలో ఉన్న అజ్ఞానాంధకారాన్నంతటినీ కూడా తొలగించి జ్ఞాన మార్గం వైపుకు నన్ను పయనించేలా అనుగ్రహించు అని కోరుకోవాలి. అందుకే మాం క్షంతుమర్హసి హరే కరుణావశేన, ఓ హరి కరుణ చేత, ఎందుకంటే గొప్ప కారుణ్యమూర్తివి అని చెప్పి నిన్ను కొనియాడుతూ ఉన్నారు కనుక ఆ కరుణ చేత ఇటువంటి నన్ను అనుగ్రహించి చక్కనైనటువంటి జ్ఞాన మార్గంలో ముందుకెళ్ళేటువంటి ఒక భాగ్యాన్ని కలిగించమని ఆ గోవిందుణ్ణి విశేషంగా ఈ రోజున మనం శరణాగతి చేద్దాం. ఈ వసంత పంచమి పర్వదినాన మన గురువులను, ఆచార్యులను, ఆ సరస్వతి అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని విశేషంగా ఆరాధించుకొని మన జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనందరం కూడా చక్కగా ఆనందదాయకంగా గడుపుకునేటువంటి భాగ్యాన్ని అందరం కూడా పొందుదాం.
ఓం